ఏపీలో జరుగుతున్నటువంటి పరిణామాలు అంటే 1 year కంప్లీట్ అయింది. అవును, 1 year కంప్లీట్ అయ్యింది. 1 yearలో వాళ్ళు సరే చంద్రబాబు నాయుడు గారు ఏదైతే సంక్షేమ హిమ్సెల్ఫ్ గివెన్ ఆపర్చునిటీ, అంతటి రాజకీయ చతురతుడు, రాజకీయ చాణుక్యుడు, అపర జ్ఞానశీలి, అద్భుత సాంకేతిక విజ్ఞాన నిపుణుడు, అంతటి మహోన్నత వ్యక్తి 70 ఏళ్ల వయసులో కూడా బురదలో నడిచి తిరిగి ప్రజల కోసం కష్టపడ్డ వ్యక్తి నోరా వీపుకు చేటు దేకే అన్నట్టుగా నోటితో నేనేమీ చేయలేను, డబ్బులు లేవు, హామీలు లేవు, పథకాలు లేవు, ఇప్పుడు నేను మీకేమీ చేయలేను అని తనకి తానుగా కూర్చున్న కొమ్మని నరుక్కున్న చందాన చేసుకున్నాడా అని బాధ కలుగుతోంది. అనౌన్స్ చేశాడుగా, ప్రజలు అర్థం చేసుకున్నారు అనుకోవచ్చుగా. ప్రజలు ఆయన ఇప్పుడున్నటువంటి రాష్ట్ర ఆర్థిక టీడీపీ కార్యకర్తలు అందరూ అర్థం చేసుకుంటారు, టీడీపీ కార్యకర్తలు అందరూ అర్థం చేసుకుంటారు, జనసేన కార్యకర్తలు అర్థం చేసుకోక తప్పదు. మీరు ఒకటి గ్రహించండి గురుగారు, అంటే మీకంటే నేను అంటే జ్ఞానంలో కానీ దేంట్లో కానీ ఎక్కువ కాదు. ఒకటి పర్వాలేదు, ఎస్, ప్రభుత్వం మారాలి అనుకునే గట్టి నిర్ణయంతో సంక్షేమ ఫలాలు మాకు అవసరం లేదు, ముందు ఈ రాక్షస పాలన నుంచి బయటపడాలి ఈ రాష్ట్రం. ఎందుకంటే 3 ముక్కలాటతోటి రాజధాని గురించి 3 ముక్కలాట ఆడారు. అదేవిధంగా ఆడుదాం ఆంధ్ర పేరుతో చెప్తుంటే మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తం ఆడుకున్నారు. ఎవరి కాళ్ళు రోజా కానీ పేరు నాని కావచ్చు, ఇక ఉన్నారు నానీలు, చాలా మంది నానీలు ఉన్నారు. 6 నానీలు, ఈ నానీలు, ఆ నానీలు, జగన్మోహన్ రెడ్డి గారు, ఇలా మొత్తం అంతా కూడా సకలం ఎవరు సజ్జల రామకృష్ణ వీళ్ళంతా కూడా మొత్తం దోచుకున్నారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇలాంటి వాళ్ళందరూ కూడా మొత్తాన్ని ఆంధ్రప్రదేశ్ దోచుకున్నారు. కాబట్టి ఈ పాలనతో ఇసిగిపోయి సంక్షేమ ఫలాలు ఇప్పుడు చంద్రబాబు ఇవ్వలేను అన్నా కూడా ప్రజలు ఏం పట్టించుకునే పరిస్థితిలో లేరు. ఇంకో 2-3 ఏళ్ళు ఉంటారుగా వీళ్ళే, తర్వాత ఎందుకు అనుకోకూడదు? మీరు ఎందుకు అనుకోవాలి? అంటే సంక్షేమ ఫలాల కోసం ముందు రోడ్డు డెవలప్ అయ్యాయిగా బ్రహ్మాండంగా. అట్లా జనం కూడా ఏం మాట్లాడుతున్నారు తెలుసా అండి మీకు? అక్కడ చాలా మంది అంతే ఏమని మాట్లాడుతున్నారంటే రోడ్లు బ్రహ్మాండంగా చెప్తున్నా, నాకు తెలీదా? అదే మీకెందుకు తెలియదు కానీ చెప్తున్నా. అవి కూడా కొన్ని ఫీడ్బ్యాక్ తీసుకోవాలి కదా మనకి. ఖచ్చితంగా జరగబోయేది ముందే చెబుతూ నారసింహుడి బిడ్డ బతుకుతున్నాడు ఈ రోజు వరకు. అది అడిగితే నా లోగిరిలోకి వస్తే నా వాడవుతాడు, బయట వాళ్ళ గురించి నేను ఎందుకు మాట్లాడతా? కానీ ఇప్పుడు నువ్వు నన్ను అడిగావు కాబట్టి చెప్తున్నా, 5 ఏళ్ళు నికృష్టపు పాలన భరించాము అని అన్న ప్రజలే మరి ఎందుకు మాధ్యమాల్లోకి వచ్చి ఇలా మాట్లాడుతున్నారు? ఏమని మాట్లాడుతున్నారు చూడలేదా? ఏమని? అదేంటి చంద్రబాబు అంటే ఇప్పుడు నేను చంద్రబాబు నాయుడికి వ్యతిరేకిని కాదు, జగన్మోహన్ రెడ్డి ఫ్యాన్ అంతకన్నా కాదు, నేను ఎవరిని కాదు, నేనే ఒక మనిషిగా మాట్లాడుతున్నా. వెన్నుపోటు దినమని అన్నారు. ఎవరికి వెన్నుపోటు పొడిచారు? ప్రజలు అన్ని పొంది జగన్ని ఓడించి వెన్నుపోటు పొడిచారు. ఇప్పుడు జగన్ ఎందుకు లేడు అంటే మా నాయకుడిని వెన్నుపోటు పొడిచిన కారు కాబట్టి వెన్నుపోటు దినం అని మేము ప్రకటించి మేము చేస్తున్నాం అని కొంతమంది అన్నారు. కొంతమంది మాధ్యమాల్లో వాళ్ళ నాయకుడు వెన్నుపోటు పొడిచారని కాదు, ప్రజలకి చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి, మన ఎవరైతే ప్రజలకి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లోకేష్ వెన్నుపోటు పొడిచారని వాళ్ళు చేశారు, ఇవ్వకుండా వెన్నుపోటు పొడిచారు కదా. ఇప్పుడు 2 రోజుల క్రితం నేను మాధ్యమాలు చూసా, ఏ ప్రజలైతే అన్ని రకాల వసతులు, అన్ని రకాల డబ్బులు అవేవో అకౌంట్ లో వేసాడు కదా, 18,500 ఈ జగన్ అప్పటి ప్రభుత్వంలో మొత్తం అందరికీ కూడా అకౌంట్స్ లో డబ్బులు వేసుకుంటూ వెళ్ళాడు కదా, వాళ్ళందరూ మాట్లాడతారు కదా జగన్ కి పాజిటివ్ గా. అప్పుడు మాకు ఈ టైంకి డబ్బులు వచ్చేవి, ఈ టైంకి ఇలా వచ్చేవి, ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చాక మాకేమీ రావట్లేదు. ఒక మాట చెప్తా, ఎలా వచ్చేవి? ఎలా వచ్చాయి అసలు? నేను అదే అంటున్నా, డైరెక్ట్ గా జగన్మోహన్ రెడ్డి డైరెక్ట్ గా ఇచ్చాడు, ఎవడబ్బ సొమ్మైనా కానీ. చంద్రబాబు నాయుడు యొక్క విధానం ఏంటి? చంద్రబాబు నాయుడు యొక్క విధానం ఏంటి? హీ విల్ క్రియేట్ ద ఎంప్లాయ్మెంట్. ఓకే, he will create the employment. ఆ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసిన తర్వాత అతను తీసుకునేటటువంటి పే ప్యాకేజెస్ లో నుంచి ట్యాక్స్ రూపంలో మళ్ళీ గవర్నమెంట్కి వస్తుంది. ట్యాక్స్ రూపంలో గవర్నమెంట్, దిస్ ఈస్ ద ఎక్సర్సైజ్ విచ్ ఈస్ హ్యాపెనింగ్. ఈ ఎక్సర్సైజ్ జరుగుతుంది. అక్కడ జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? ఈ సోదంతా ఎందుకంటే డైరెక్ట్ గా ఇచ్చేశాడు, అంతే. అర్థమైందండి నీకు? 2 క్లియర్గా చెప్తున్నా నేను. అక్కడ అది కరెక్ట్ కాదు, ఇక్కడ ఇది ఎంతవరకు కరెక్ట్. ఇప్పుడు నా దగ్గర డబ్బులు లేవు, నేను హామీలు అమలుపరచలేను అన్నారు. మరి నెక్స్ట్ ఎన్నికలకి ఏమంటారు? నెక్స్ట్ ఎన్నికలకి డబ్బులు వచ్చేస్తాయా? లక్షల కోట్లు వచ్చేస్తాయా? ఆంధ్రప్రదేశ్ జనం ఇప్పుడు ఇచ్చే సంక్షేమ ఫలాల గురించి ఆలోచించట్లేదు. ముందు ఆంధ్రప్రదేశ్ డెవలప్ అవ్వాలి, రాజధాని నిర్మాణం జరగాలి, పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం జరగాలి,
ఉద్యోగాలు రావాలి, కంపెనీలు రావాలని మాత్రం ఆలోచిస్తున్నారు. ఎందుకంటే సరే జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకున్నటువంటి నాలెడ్జ్ తోటి ఆయనకున్న కొంత క్వార్టరీని 40% ఏర్పాటు చేసుకుని ఉండొచ్చు. ఆ 40% ఓట్లు అయితే చాలు నాకు అనుకున్నాడు ఉండొచ్చు. కానీ 60% ఉన్నారు కదా, 60% ఎవరికి వేసారు ఓట్లు అనేది కూడా ఆయన కూడా ఇప్పుడు మననం చేసుకుంటాడు. నాన్న ఒక మాట చెప్తా విను. జగన్ ఇష్టపడేవాడు జగన్ కరెక్ట్ అంటాడు, నేను అదే అంటున్నాను. చంద్రబాబు నాయుడు ఇష్టపడేవాడు చంద్రబాబు నాయుడు కరెక్ట్ అంటాడు. కానీ రాజకీయం ఎప్పుడు ఒకలాగా ఉండదు నాన్న. ఉండదు. లాస్ట్ మినిట్ లో మొత్తం మారిపోతుంది. చూసాం కదా మొన్న, మొత్తం మారిపోతుంది. ఇప్పుడు ఏదైతే ఇప్పుడు ప్రస్తుత పరిస్థితిలో ఉందో అప్పుడే దీనమ్మ గడుపు గాలిపోను ఇంకా 1 year అయింది అవునా, అప్పుడే మొదలెట్టేశారు సర్వేలు. ఎవడు దోచినట్టు వాడు సర్వేలు మొదలుపెట్టేశారు. ఇక్కడ మా అన్న వస్తాడు, ఇక్కడ టీడీపీ పోతుంది, మొదలెట్టేశారు అప్పుడే. ఇక్కడ అసలు ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే 2027 జమిలీ వస్తే పరిస్థితి ఏంటి, ఎన్ని క్లియర్ అవుతాయి, ఎన్ని రకాలుగా ఇబ్బందులు పడతారు జనాలు, రేపటి రోజున ప్రజలకి నోటిఫికేషన్ ఎలా వస్తుంది. నేను కూడా ఇక్కడ కీలక పాయింట్ ఒకటి అడుగుతాను. అడుగునా శర్మ గారు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వైనాట్ 175 అనే నినాదంతో వెళ్ళారు. 30 ఏళ్ళ అధికారంలో మనమే ఉండబోతున్నాం అని నినాదం వెళ్ళారు. ఎందుకు వెళ్ళారంటే వీళ్ళందరూ మనం డబ్బులు పంచి పెట్టాం కాబట్టి కదా, ఆ డబ్బులు తీసుకుని చచ్చినట్టు బానిసలుగా కట్టు బానిసలుగా వీళ్ళకి ఏం చేయకపోయినా వాళ్ళు చేస్తారని నమ్మకం ఉండొచ్చు. బిస్కెట్లు వేసినట్టు ఇలా డబ్బులు పడేస్తే ఆ ఓట్లు మనం దండుకోవచ్చని ఒక అపోహలో ఆకట్టుకుని ఉండొచ్చు. అది ఆయన స్ట్రాటజీ. ఆకట్టుకొని ఉండొచ్చు అనే బదులు అలానే చేశాడు, అలాగే చేశాడు. నిర్ధారణ చేద్దామని అలాగే చేశాడు. ఆ జనం అందరూ కూడా నాకు ఓటేస్తారనుకునే వెళ్ళారు. ఏమైంది మరి 11 ఎందుకు వచ్చినాయి ఆయనకి? 11 ఎందుకు వచ్చింది మరి? జనమందరూ కూడా అలా ఆలోచించుంటే మరి నిజంగా ఆయనకి లాస్ట్ మినిట్ లో వాళ్ళు చేసిన కీలకమైన తప్పిదాలే వాళ్ళకి ఆ స్థితి వచ్చేలా చేశాయి. ఏంటంటే నీ ఆస్తి నువ్వు కొనుక్కున్నావు, నీకు డాక్యుమెంట్ ఇవ్వను, నా దగ్గరే పెట్టుకుంటా, ఎంతవరకు కరెక్ట్? అదే కదా, ఏ నిర్ణయాలు ఒకటి కాదు, తుగ్లక్ నిర్ణయాలు కాకపోతే ఏ నిర్ణయాలు ఇక్కడ ఒకటి కాదు నాన్న. ప్రభుత్వ పరంగా ఏదైతే కొన్ని నిర్ణయాలు ఎట్టి పరిస్థితిలో చేయకూడదో అవే తీసుకొని పూర్తిగా విధ్వంసకర స్థితికి వెళ్ళిపోయారు. నా ఆస్తి, నా డాక్యుమెంటు, నా పేరు నా దగ్గర ఉండాల్సింది ఏదో హైపోర్టికేషన్ చేసినట్టు, మార్టిగేజ్ చేసినట్టు గవర్నమెంట్ దగ్గర ఉంటే ప్రజలు ఎందుకు ఒప్పుకుంటారు? చెప్పండి. నెంబర్ 1, ఉద్యోగాల విషయంలో జీతాలు, ప్రభుత్వ ఉద్యోగులకి జీతాల పరిస్థితి అడుక్కునే స్థితికి వచ్చింది. ఎందుకు వచ్చింది? బికాజ్ ఆఫ్ నువ్వు చెప్పగల ప్రపంచానికి మొత్తానికి తెలుసు. సో ఇక్కడ నువ్వు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకుండా ఇక్కడ నీ ఇష్టం వచ్చినట్టు బెల్లం, అడుగులు, తాయిలాల పంచుతుంటే వీళ్ళ బ్రతికేంటి? అందరినీ సోమరిపోతులు చేసి కూర్చోబెట్టడమేగా నెంబర్ 1. ఇంకొకటి ఏంటి, కింద స్థాయి ఉన్నవాడికి నువ్వు చేశా అని అంటున్నావు కదా, మరి అదంతా నీకు బ్యాలెన్స్ గా వస్తే 11 సీట్లు వస్తాయా కదా? ఇక్కడ ఏంటంటే ద కైండ్ ఆఫ్ ఫైట్ ఎట్లా ఉండిందంటే 1 సైడే. ఇంకా ఎందుకైంది 1 సైడ్? అదే కదా అనేది. 30 ఏళ్ళు అధికారంలో ఉంటానని ఎంత గర్వంగా వైనాట్ 175 సార్, అసలు ఏమైనా ఉందా? అంటే చంద్రబాబు నాయుడు ఓడిపోతాడా? నన్ను ఒక మాట చెప్పు, కుప్పలో ఇక్కడ చంద్రబాబు నాయుడు అనేటువంటి కేసీఆర్ ఓడిపోవాలి మరి అంత వ్యతిరేకత మీద. చంద్రబాబు నాయుడుని ఎప్పుడైతే జైల్లో పెట్టే ఆలోచన వచ్చిందో అప్పుడే పతనం అయిపోయింది. ఎందుకంటే పదవిని అక్కడ మిస్యూజ్ చేసిన విషయం ప్రపంచానికి తెలీదా? సో కొన్ని తప్పులు ఏవైతే చివరి 1 సంవత్సరంలో జరిగాయో అవి ఈరోజు ఈ స్థితి తీసుకొచ్చాయి. అదే అంటున్నా సార్. అదే రేపు కానీ ఇంకా మనం ఎక్కడ ప్రాబ్లం చేసుకున్నామో, ఎక్కడ ప్రాబ్లంలో ఇరుక్కున్నాం, మనం ప్రజలకు ఎక్కడ దూరం అయ్యామని ఆలోచించకుండా వెన్నుపోటు దినాలు అంటే ఏంటిది గడప గడపకి ఎవరికండి ఎమ్మెల్యేలు గడపడకపోతే అమ్మ నా బూతులు తిట్టారు, వాళ్ళ భవిష్యత్తు ఏదో అప్పుడే తెలిసిపోయింది. గడపడి కార్యక్రమం ఏంటండి? ఏం కార్యక్రమాలు అండి అయినా నాకు అర్థం కాదు. వాళ్ళకి సంబంధించినంత వరకు వాళ్ళు చేసింది కరెక్టు అనే విధానంలో వెళ్ళారు కదా. కానీ ఇప్పుడు ఏమవుతోంది, ఇక్కడ టీడీపీ యొక్క విధానంలో, ప్రభుత్వం యొక్క విధానంలో వాళ్ళు పూర్తిగా పరిపాలన, పూర్తిగా ప్రజలకి చేసే సంక్షేమ విధానము, పథకాల విధానము, హామీల విధానం మీద పూర్తి దృష్టి పెట్టి
వీటిని పక్కకి నెట్టేస్తే ఖచ్చితంగా అప్పుడు తప్పకుండా మంచి జరుగుతుంది. కానీ ఇప్పుడు వస్తున్నటువంటి ఈ విధానం ఏంటి, వైసీపీని పూర్తిగా అణగదొక్కి దాన్ని భ్రష్టుపాలు చేసి పూర్తిగా అందరినీ సమూలంగా నాశనం చేసే పనిలో ప్రభుత్వం ఉంది అనేది ఒక వాంటెడ్లీ చేస్తున్నటువంటి ప్రాపగాండా. అది తప్పు. ఏ పార్టీని ఏ పార్టీ కూడా నాశనం చేయలేదు సార్. నేను చెప్పేది విను. అలాగ కూటమి ప్రభుత్వం ఆలోచిస్తే అది తప్పే. ఇప్పుడు అది చెప్తున్నా, ఎందుకంటే టీడీపీ మీద కూడా అంతకుముందు వైసీపీ అలాగే ఆలోచించింది. వాళ్ళు చేశారు కాబట్టి వీళ్ళు చేస్తున్నారు అనేది బలంగా వెళ్ళకూడదు, గుర్తుపెట్టుకో. బలంగా వెళ్ళకూడదు. చేయట్లేగా వీళ్ళు. ఎవరు? నేను అదే అంటున్నాను అన్న. కొన్ని బయట పడుతున్నా, కొన్ని బయట పడకపోయినా ఇది నిజం. అలా చేసేవాళ్ళు అయితే ఇప్పుడు అందరూ జైల్లో ఉండాలి. మరి ఇదే నిజం. రోజా జైల్లో ఉండాలి, గుడివాడ నాని జైల్లో ఉండాలి, అందరూ జైల్లో ఉండాలి. నేను అదే చెప్తున్నా, ఇది నిజం. ఇప్పుడు విషయం ఏంటి, ఖచ్చితంగా కక్షపూరితమైనటువంటి రాజకీయాలు చేస్తున్నారు అనే మాట అంటారని వీళ్ళు అలా ఓ పక్కన పెట్టి వీళ్ళ పనుల్లో ఉన్నారు. ఇక్కడ కావాల్సింది ఏంటంటే, చంద్రబాబు నాయుడు ఏ రోజైతే ఆయన ప్రస్తుతం ఖజానా ఖాళీగా ఉంది, హామీలు నెరవేర్చడం కష్టం అని చెప్పడం జరిగిందో అది కొంత నెగిటివిటీ ఇచ్చింది. కానీ యూ హ్యావ్ ఆల్సో ఓన్ ప్లానింగ్ ఆఫ్ యాక్షన్. ఈ ఉద్యోగాల యొక్క అంటే జాబ్స్ క్రియేటివిటీ అనేది ఎంత తొందరగా చేస్తే అంత తొందరగా బలం పెరుగుతుంది. హామీలు అవసరంలా. ఎందుకంటే ప్రజలేం పిచ్చోళ్ళ, ఇచ్చిన హామీలు వీళ్ళు 100కు 100 నెరవేర్చారని ప్రతి వాడికి బుడ్డోడు కూడా తెలుసు. కాకపోతే ఎస్, చంద్రబాబు నాయుడు గారు ఈజ్ అ మాస్టర్ మైండ్ టు క్రియేట్ సమ్ కైండ్ ఆఫ్ ఎన్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్. తిరుపతి దగ్గర కార్బన్ సెల్ కంపెనీ తీసుకొచ్చినప్పుడు చిత్తూరు జిల్లా వాళ్ళంతా ఉద్యోగాలకు వచ్చాయి. తెలుసా? ఇది ఐడియా ఉందా? తిరుపతి దగ్గర కార్బన్ కంపెనీ పెడితే ఈ ఫోన్ ఏమన్నా కూడెడుతుందా గుడ్డెడుతుందా ఎందుకు పెట్టాడని అప్పుడు ప్రతిపక్షాలంతా మాట్లాడారు. ఆయన ఆ కార్బన్ కంపెనీ పెట్టినప్పుడు చిత్తూరు జిల్లా దగ్గరలో 1-2 hours ట్రావెల్ చేసే వాళ్ళందరికీ ఉద్యోగాలు వచ్చేసినాయి. అప్పుడు అన్నారు ఈ మాట, ఈ ఫోన్లు ఏమన్నా కూడెడతాయి గుడ్డెడతాయి అంటే ఇవాళ లెట్రిన్కి వెళ్ళేటప్పుడు కూడా ఫోన్ పట్టుకొని లోపలికి వెళ్ళి ఫోన్ చూస్తున్నారు. అంటే మొబైల్ యొక్క ఎస్టాబ్లిష్మెంట్ ఎక్కడ దాకా వెళుతుందో ఆ రోజే ఆ మనిషి చూడగలిగారు. కాబట్టి he has created in that way. అంతకుముందు విజన్ 2020 అన్నా ఆయన అవహేళన చేశారు. ఇప్పుడు విజన్ 47 అన్నా కూడా అవహేళన చేస్తారు. హైటెక్ సిటీ నుంచి ఇప్పుడు ఏంటంటే ఏపీలో హామీలు 100కు 100 కావు, పథకాలు 100కు 100 కావు, ఎట్టి పరిస్థితుల్లోనూ కావు. కానీ నా లెక్క ప్రకారం అవి ఆలోచించే పనిలో కూడా ప్రజలు లేరని నేను అనుకుంటున్నాను. అవన్నీ ఎందుకు, వాళ్ళకి ముట్టాల్సిన ముట్టాయిగా, ఇంకెందుకు ఆలోచిస్తారు? ప్రజలు అనబడేటటువంటి వాళ్ళు తప్పు జరిగితే కాలర్ పట్టుకోగలరా? వెళ్ళి వాళ్ళ ఎమ్మెల్యే కాలర్ పట్టుకోగలరా? లేదు. ఎందుకని? ఎవడికి ముట్టాల్సిన తాంబూలం వాడికి ముట్టినప్పుడు ఎవడు అడగడు, యాక్సెప్ట్ చేస్తారు. చెయ్యాల్సిందే. ఎందుకని? నువ్వు లాభపడ్డావు, అడిగే హక్కు నీకెక్కడిది కదా. సరే, అది నాకు అప్రస్తుతం. కానీ ఇక్కడ ఏమవుతోందంటే చంద్రబాబు నాయుడు అనబడేటటువంటి వ్యక్తి ఈజ్ ద క్రియేటర్. పారిశ్రామిక రంగంలో ఉద్యోగాల కల్పనలో చాలా అద్భుతమైనటువంటి అవగాహన ఉన్న మనిషి. కాబట్టి రానున్న 2 సంవత్సరాల్లో దీనికి సంబంధించి ఒక మంచి అడుగు పడుతుందని నేను నమ్ముతున్నా. ఖచ్చితంగా పడుతుంది. ఎందుకని? ఆల్రెడీ ద ల్యాండ్స్ హ్యాస్ బీన్ డిసైడెడ్ ఫర్ ద ఇండస్ట్రీస్. ఇప్పుడు కట్టాలన్నా ఎంప్లాయీస్ కావాలిగా, ఇంజనీర్లు కావాలిగా, లేబర్ 4 నుంచి ఆఫీసర్ 1 వరకు ఎంప్లాయ్మెంట్ అంతా కావాలిగా. దట్ ఈస్ ద కాల్డ్ క్రియేటివిటీ ఆఫ్ ద ఎంప్లాయ్మెంట్ దట్ ఈస్ డూయింగ్. రైట్. మరి నిజంగానే మరి ప్రోగ్రామ్ పెట్టారు, పెద్ద ప్రోగ్రామ్ పెట్టారు. ఇది మన ఏంటది, వెన్నుపోటు దినం. మరి ఆ దినానికి ఈయన ఎందుకు అటెండ్ కాలేకపోయారు? జగన్మోహన్ రెడ్డి అంటే ఈయన బెంగళూరు ఎందుకు వెళ్ళిపోయాడు? ఈయన అంటే జనం మీద దోసేసి, కార్యకర్తలు దోసేసి. అంటే ఇప్పుడు ఏంటంటే ప్రభుత్వం ప్రజల్ని వెన్నుపోటు పొడిచింది అని ఓ కార్యక్రమాన్ని నిర్దేశించి వివరించి కోచ్ ప్లేయర్స్ ని గ్రౌండ్ లో వదిలేశాడు. కోచ్ నెక్స్ట్ ప్లాన్ చేసుకుంటున్నాడు అంతే. అంత ఎవ్రీవన్ నోస్ దట్ అది ఎంతవరకు సక్సెస్ అవుతుంది, ఎవ్రీవన్ నోస్ దట్ అది ఎంతవరకు రిజల్ట్ తీసుకొస్తుంది.
ఎవ్రీవన్ నోస్ దట్. ఎంతమంది అసలు ఆ కార్యక్రమం చేయగలరు? వైసీపీలో ఉన్న కార్పొరేటర్లు ఎందుకు టీడీపీలోకి వెళ్తున్నారు, ఎందుకు జనసేనలోకి వెళ్తున్నారు? వైసీపీలో ఉన్న నాయకులు ఎందుకు కూటమి ప్రభుత్వంలోకి వస్తున్నారు? వైసీపీలో ఉన్న నాయకులు ఎందుకు కూటమి వైపు చూస్తున్నారు? ఇప్పటికీ కాబట్టి ఏంటంటే లెటెస్ట్ టాక్ రియాలిటీ. ఈ కార్యక్రమం అనేది వాళ్ళు ఏదైనా చేస్తే బాగుంటుందని చేశారేమో. ఇంకా మేము కూడా ఇంకా ఉన్నాం, మర్చిపోకండి మమ్మల్ని అని. అంతేనా? చూద్దాం ఏం జరగబోతుందా.